స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి అనగానే భారీ వర్షాలకు అతలాకుతలం అయిపోయిన ఆ ఒక సీనే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మళ్ళీ రానున్న 5 రోజుల్లో వర్షం పడే సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. దీన్ని ఉద్దేశించి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు రానున్న 5 రోజుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉంటాయి అనే దాన్ని ఉద్దేశించి పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అధికారులను ఉద్దేశించి జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, కావున జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ గారు సూచించారు. అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించింది. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాల్లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపుకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అదేవిధంగా గ్రామాలు, మండలాలు మరియు మున్సిపాలిటీ వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని, చేపలు పట్టడానికి కానీ గొర్రెల కాపరులు నీటి వనరుల వద్దకు వెళ్ళొద్దు అని సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలను పాటిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08468220069 సమాచారం అందించి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడడం జరిగింది.